కానీ మీ మెళ్ళో నుంచి తీసిచ్చారు కదా చెంచులమ్మ గారు. ఇదిగో ఈ పసుపు తాడికి పసుపు కొమ్ము కట్టి నేను కట్టించుకున్న తర్వాతనే ఆ తాళిని తీసిచ్చాను. మా బంధానికి బంగారంతో చేసిన తాళి అవసరం లేదు. 100 పోగులతో చేసిన ఈ పసుపు తాడు చాలు. ఈ రోజు నా కోడలికిచ్చిన తాళి 5 తరాల నుంచి మా కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరికి వారసత్వంగా వచ్చింది. ఆ తాళి మహిమతో నా కోడలికి మంచి జరుగుతుంది అని నమ్మి ఆ భగవంతుడి సాక్షిగా ఈ తాళినిచ్చాను. ఒకవేళ నేను ఈ తాళి ఇవ్వడం వల్ల నాకే అశుభం జరిగితే, నాకే కీడు జరుగుతుంది అనుకుంటే నేను దాన్ని భరించడానికి సిద్ధంగా ఉన్నాను. నా కోడలి సంతోషమే నాకు ముఖ్యం. చెంచలమ్మ గారు, మీ కోడల కోసం మీరు చేస్తున్న త్యాగం మాటల్లో వర్ణించలేమండి. అత్తగారంటే కోడల్ని కన్న కూతురులా చూసుకోవాలని ప్రపంచానికి ఒక పాఠం నేర్పించారు. అవును చెంచలమ్మ గారు, మీరు చేసిన త్యాగం చరిత్రలో నిలిచిపోతుంది. నేను ఏ త్యాగాలు చెయ్యలేదు. నా కోడలి సంతోషం కోసం నేను చేశాను. అది నా బాధ్యత. నాకే కాదు, ఏ అత్తగారికైనా కోడల్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది బాధ్యత. బాబు, మీ తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి.